వెల్కమ్ టు రత్నాస్ రెసిపీస్. నేను ఈరోజు బొరుగుల కారం, ఎల్లిపాయ కారం లాగా చేసి చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా ట్రై చేయండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏం తినాలా, తినడానికి ఏం లేవు అన్నప్పుడు ఇలా ఈజీగా చేసి పెట్టవచ్చు. బొరుగులు ఉంటే చాలు, మిగతాయన్నీ ఇంట్లో ఉండేవి. ఈజీ ప్రాసెస్. ఇప్పుడు చేసే విధానం. కావాల్సినవి ఇవి: చిన్నులపాయ, ఎండు కొబ్బరి ముక్కలు. ఇప్పుడు స్టవ్ పైన బాండిల్ పెట్టి, బాండిల్ వేడయ్యాక ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక చిన్నులపాయలు చిరిమి అట్లా వేసుకోవాలి. అలా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అట్లా ఫ్రై అయ్యాక ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. అవి కూడా ఒకసారి కొంచెం కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయినాక ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే బాండిల్లో, అదే ఆయిల్లో పల్లీలు, ఎండుమిర్చి, కరివేపాకు కొంచెం వేసుకొని కలుపుకోవాలి. అట్లా కలుపుకొని ఇప్పుడు జీలకర్ర, పసుపు, ఉప్పు, మిగతా కరివేపాకు, ఇంగువ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. అట్లా కలుపుకొని అందులోనే కారం వేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేసుకోవాలి. కారం వేసుకొని ఒక్కసారి కలుపుకొని బొరుగులు వేసుకోవాలి అన్నమాట. బొరుగులు వేసుకొని కలుపుకుంటూ ఆ కారం, ఆ ఉప్పు మొత్తం బొరుగులు పట్టేటట్టు సిమ్లోనే ఫ్రై చేసుకుంటూ బొరుగులు కలుపుకోవాలి. మనకి ఎంతైతే కావాలో కారం అది సరిపోయేటట్టు బొరుగులు వేసుకోవాలి. వేసుకొని మొత్తం బొరుగులకి ఆ మసాలా అంతా పట్టేటట్టు కలుపుకోవాలి. అలా కలుపుకొని మొత్తం కలిసిన తర్వాత మొత్తం కారం అంతా బొరుగులకి పట్టాలన్నమాట. ఉప్పు, మొత్తం పసుపు అన్నీ వేసున్నాం కదా అవి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చిన్నులపాయలు, ఎండు కొబ్బరి వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. అన్నీ కలుపుకొని ఒకసారి సిమ్లో ఫ్రై చేసుకొని మనం బొరుగులు పట్టుకుంటే అట్లా తునగాలన్నమాట. వేడి అయ్యి మనకి అట్లా పిండి అవుతుంది. ఇప్పుడు దీన్ని తీసుకొని పక్కన సర్వ్ చేసుకుంటే బొరుగులు కారం, ఎల్లిపాయ కారం లాగా రెడీ. చాలా ఈజీగా చేసుకునే రెసిపీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరో వీడియోతో మేము ఉంటాం. బాయ్.